ప్రపంచాన్ని సుంకాలతో బెదరగొడుతున్న పెద్దన్నకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది భారత్. ప్రతీకార సుంకాలు విధించే దిశగా ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా ఇచ్చిన నోటీసులకు అమెరికా స్పందించలేదు. దీంతో దామాషా ప్రకారం అమెరికా దిగుమతులకు ఇస్తున్న రాయితీలు తొలగించాలని నిర్ణయించింది మోదీ ప్రభుత్వం. అక్కడి నుంచి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు ఇరు దేశాల మధ్య జూన్ చివరికి తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరే అవకాశం ఉందని చెబుతున్నారు. వాణిజ్య సుంకాల విషయంలో ఎవరినీ వదిలేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని కూడా మినహాయించకపోవడం తెలిసిందే. భారత్ తమకు ఎంతో కావాల్సిన దేశమైనా అక్కడ సుంకాలు అధికంగా ఉన్నాయని బహిరంగంగానే విమర్శించేవారు ట్రంప్. భారత్ మీద కూడా ప్రతీకార సుంకాలను పెంచుతామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వాణిజ్య సుంకాల మినహాయింపు కోసం ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇదే సమయంలో అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నామన్న విషయాన్ని మన దేశం ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ WTOకు వెల్లడించింది. ముఖ్యంగా భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు WTO ద్వారా అమెరికాకు నోటీసులు ఇప్పించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. అయితే భారత్ WTO ద్వారా పంపిన నోటీసులను అగ్రరాజ్యం తిరస్కరించింది. తమ సుంకాలు భద్రతా చర్యలు కావని, జాతీయ భద్రత పరిగణనపై ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ విషయంపై భారత్తో ఎటువంటి చర్చలు నిర్వహించబోమని ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు వెల్లడించారు. దీంతో దామాషా ప్రకారం అమెరికా దిగుమతులకు ఇస్తున్న రాయితీలను తొలగించాలని భారత్ భావిస్తోంది. అమెరికా నుంచి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ ఎత్తున టారిఫ్లు విధించారు. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉక్కు, అల్యూమినియంలపై 25% సుంకాలు విధిస్తున్నట్లు తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఈ సుంకాలను జూన్ 4 నుంచి 50% పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల $7.6 బిలియన్ విలువైన భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అమెరికా వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన భారత్ దామాషా ప్రకారం ఆ దేశ దిగుమతులకు ఇస్తున్న రాయితీలను తొలగించాలని భారత్ నిర్ణయించింది. అగ్రరాజ్యం నుంచి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించడానికి మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్, అమెరికా మధ్య అతి త్వరలోనే సరికొత్త వాణిజ్య ఒప్పందం జరగనున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అమెరికాకు వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ చాలా రాయితీలను ఆఫర్ చేసినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో ఆ రాయితీలపై కోతలు విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఎలా జరగనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని నెలల క్రితం ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $191 బిలియన్ నుంచి 2030 నాటికి $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చిన ఓ బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో చర్చలను ముందుకు తీసుకువెళ్లి జూన్ చివరికి వీటిని ఓ కొలిక్కి తేనున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై అగ్రరాజ్యానికి భారత్కు మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం విషయం ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశ సమయంలోనూ చర్చకు వచ్చిందన్నారు. వాణిజ్యం విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలనే భావనతో ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్ను సందర్శించనుందని గోయల్ తెలిపారు. జూన్ చివరికి ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో చర్చలు ఊపందుకున్నాయని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదరనుందని వాషింగ్టన్లో జరిగిన US-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక USISPF 8వ వార్షికోత్సవ సభలో పాల్గొన్న లుట్నిక్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సమీప భవిష్యత్తులో కుదురుతుంది, మీరు ఆశించొచ్చు అని అన్నారు. భారత్లో అధిక సుంకాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటిగా ఎత్తిచూపారని లుట్నిక్ గుర్తు చేశారు.
వాటిని సహేతుకమైన స్థాయికి తగ్గించడం ద్వారా భారత్, అమెరికా గొప్ప వాణిజ్య భాగస్వాములుగా ఉండగలవని చెప్పారు. ఈ విషయంలోనే ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని లుట్నిక్ వివరించారు. అంతేకాకుండా ముందుగా ఒప్పందం చేసుకునే దేశాలకు మెరుగైన ఒప్పందం లభిస్తుందని అన్నారు. జూలై 4 నుంచి 9 లోపు వచ్చేవారు ఈ అవకాశం అందుకోవచ్చని లుట్నిక్ వ్యాఖ్యానించారు. ఒప్పందాలు సాధారణంగా 2 లేదా 3 సంవత్సరాలు పడతాయని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అమెరికాలో ఉక్కు తయారీ క్షీణదశకు చేరుకుంది. మరోవైపు చైనా, భారత్, జపాన్ ఉక్కు ఉత్పత్తిలో అగ్రస్థానానికి చేరాయి. అమెరికా వినియోగించే మొత్తం ఉక్కులో 4వ వంతు దిగుమతి చేసుకోవటం, విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావటం ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. ఈ కారణంగానే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాలను రెండింతలు చేస్తున్నట్టు, 25% టారిఫ్లను 50%కి పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. తాను తీసుకున్న ఈ చర్య చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి స్థానిక ఉక్కు పరిశ్రమకు ఊతమిస్తుందని ట్రంప్ చెప్పారు. ట్రంప్ గ్లోబల్ టారిఫ్ల చట్టబద్ధతపై న్యాయ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో సుంకాలను నిలిపివేయాలని అంతర్జాతీయ ట్రేడ్ కోర్టు ఆదేశించిన తర్వాత అప్పీల్ కోర్టు వీటి కొనసాగింపునకు అనుమతించడం తెలిసిందే.